ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్లోని ఒక్క ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రిలో నెలకు సగటున 1000 కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. గడచిన 4 ఏళ్లలో ఇక్కడ కొత్త కేసుల సంఖ్య 49,166గా ఉంది. క్యాన్సర్ చివరి దశకు చేరుకున్నాక నిర్ధారణ అవుతోంది. ఈ దశలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఉపయోగం ఉండదు. మరోవైపు ఆరోగ్యశ్రీ కేసులను క్యాన్సర్ చికిత్సలు సింహభాగం ఉంటున్నాయి. దీంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో ఉచితంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. తెలంగాణలో వెలుగు చూస్తున్న క్యాన్సర్ కేసుల్లో 41% వరకు ఓరల్, రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ రోగులు ఉంటున్నారు. ఈ 3 కేటగిరీలపై వైద్యారోగ్య శాఖ దృష్టి సారించనుంది. క్యాన్సర్ పరీక్షల కోసం ప్రభుత్వం 10 ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసి జిల్లాకు 1 చొప్పున మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రాంతీయ కేంద్రాలను 2 దశల్లో ప్రారంభించనుంది. మొదటి దశలో భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో చోట 50 కోట్ల రూపాయల చొప్పున వెచ్చించి ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. తదుపరి దశలో మరో 5 చోట్ల ప్రాంతీయ కేంద్రాలు ఏర్పాటవుతాయి. ప్రాంతీయ, జిల్లా క్యాన్సర్ కేంద్రాలకు అనుబంధంగా పనిచేసే మొబైల్ వాహనాలు ప్రతి గ్రామాన్ని సందర్శిస్తాయి. కంటి వెలుగు మాదిరిగానే అన్ని గ్రామాల్లో 18 ఏళ్లు దాటిన వారందరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తామని వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రతి ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఒక క్యాన్సర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా స్క్రీనింగ్ నిర్వహిస్తారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రపంచ బ్యాంక్ 6 ఏళ్ల ప్రాజెక్టులో భాగంగా 4150 కోట్ల రుణం ఇవ్వనుంది. ఈ నిధులు వస్తే పరీక్షల కోసం జిల్లాకు 1 చొప్పున మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇప్పటివరకు హైదరాబాద్కే పరిమితమైన క్యాన్సర్ పరీక్షల చికిత్సలు జిల్లాలకు కూడా విస్తరిస్తాయి. మొబైల్ వాహనాల ద్వారా గ్రామానికి సేవలు అందుతాయి. మొబైల్ వాహనం ద్వారా రోజుకు కనీసం 200 మందికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేసే అవకాశం ఉంటుంది.